వాయుగుండం ప్రభావంతో తాళ్లరేవులో సోమవారం ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునిగాయి. కోరంగి పంచాయతీ సీతారాంపురం నుండి తాళ్లరేవు పంచాయతీ చెరువుగట్టు సెంటర్ వరకు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలబడి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పలు ప్రాంతాలలో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మోస్తారు వర్షం పడిన ప్రతిసారి మెయిన్ రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కోరంగి పంచాయతీ, తాళ్లరేవు పంచాయతీ, ఆర్ఎండ్బి ఇతర అధికారులు దృష్టి సారించి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తాళ్లరేవు సిహెచ్సిలో ఇటీవల పై అంతస్తుకు రేకుల షెడ్డు నిర్మాణం చేశారు. అయితే షెడ్డు నిర్మాణంలో లోపం వల్ల పైనున్న నీరు ఆసుపత్రిలోకి నేరుగా రావడంతో తాళ్లరేవు సిహెచ్సిలోని గదులు వర్షపు నీరు చేరింది. ఆసుపత్రిలోకి నీరు చేరడం వల్ల రోగులు కొద్దిసేపు ఇబ్బందులు పడ్డారు. దీంతో వర్షపు నీరును బయటకు పంపించడానికి ఆసుపత్రి డైరెక్టర్లు అత్తిలి బాబురావు, రోళ్ల చక్రవర్తి, వాకపల్లి సరోజిని, నాయకులు చిరంజీవి నానా ఇబ్బందులు పడి ఆసుపత్రిలోంచి వర్షపు నీరును బకెట్ల ద్వారా బయటకు తోడించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా వర్షం ఉన్న గదుల వద్దకు రోగులు రాకుండా అదుపు చేశారు. ఏమో వర్షపు నీటిలోనే ఉన్నారు మీరంతా. అక్కడే పట్టుకెళ్ళారు, అక్కడే చూస్తున్నాను.